హాయ్ ఫ్రెండ్స్, మహాశివుని చేత వధించబడిన ముగ్గురు దేవతల వృత్తాంతం ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రిమూర్తుల్లో శివుడు లయకారుడు, బ్రహ్మదేవుడు సృష్టికి, విష్ణుమూర్తి స్థితికి కారకుడు. సమస్త జగత్తుకు శాంతిని చేకూరుస్తాడు కనుకనే శంకరుడయ్యాడు. శుభాల్ని కలిగిస్తాడు కనుకనే శివుడయ్యాడు. శుభం ఎలా, శాంతి ఎలా అంటే భౌతికమైన ఈ లోక సంకటాల నుంచి పరమపదం అనే స్థితికి తీసుకువెళ్తాడు కనుక. ఇది కొంచెం తాత్విక భావనే, కానీ అర్థం చేసుకోవచ్చు. పక్షపాతం లేకుండా ఆలోచిస్తే ఇంతకీ శివుని మూడో కన్ను తెరుచుకున్నా, డమరుకం మోగినా, త్రిశూలం చేత పూనినా ఎవరికో మూడిందని అనుకోవాలి. భక్త సులభుడు, భోళాశంకరుడు అనే భక్తుల చేత కొరవబడే శివుడు సృష్టిని నశింపజేసేవాడు కూడా. ఈ నశింపు చేయడం అన్నది వ్యతిరేకార్థమో చెడ్డ భావమో కాదు, పెరుగుట విరుగుట కొరకే. అలా లేచుట కడలిలో కలవటం కొరకే అన్నట్టు, పుట్టుట దిగుట కొరకే అని పెద్దవాడు చెప్పారు. శివుడు అలా జీవితం నుంచి శాంతిని కలిగిస్తాడని అర్థం. ఇదంతా సాధారణ భావంలో జరిగే, అయితే దుర్మార్గులైన వారిని సంహరించడం దుష్ట శిక్షణ కిందికి వస్తుంది. శివుని చేతిలో హతమైన రాక్షసులు ఎంతో మంది ఉన్నారు. అలాగే శరణు కోరిన భక్తుల్ని రక్షించడానికి శివుడు తన అవతార మూర్తులతోనూ యుద్ధం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో దేవతల్ని సంహరించారు. అలా మహాశివుని చేతిలో హతమైన ముగ్గురు దేవతలను గురించి తెలుసుకుందాం. 3. శివుని మూడవ కంటి మంటలో భస్మమైన మన్మధుడు. శివపురాణం రుద్ర సంహిత 18వ అధ్యాయంలోని కథనమిదే. బ్రహ్మవర ప్రసాది అయిన తారకాసురుడు చేస్తున్న అకృత్యాలకు దేవతలు ఋషులు బాధించబడుతున్నారు. అప్పుడు ఇంద్రుడు కామదేవుణ్ణి పిలిపిస్తాడు. దీనికి కారణం ఉంది. తారకాసురుని సంహారం శివపుత్రుని చేతిలోనే రాసిపెట్టు ఉంది. శివుడేమో తీవ్రమైన తపస్సమాధిలో ఉన్నాడు. ఎటువంటి కోరికలు లేకుండా నిశ్చలంగా గాఢమైన దీక్షలో ఉన్నాడు. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా కోరి ఆయన్ని సేవిస్తూ ఉంది. ఆ సంగతిని శివుడు పట్టించుకునే స్థితిలో లేడు. మన్మధుడు పిలిచిన కారణం ఇప్పుడు అర్థమైంది కదా. ఇతడు పంచబాణుడు కదా. తన బాణాల దెబ్బతో శివుడిలో కోరిక రగిలించాలి. పార్వతిని చూడాలి, మోహించాలి, వారికి వివాహం జరగాలి, పుత్రుడు కలగాలి. ఆ పుత్రుడు తారకాసురుణ్ణి వధించాలన్నది దేవతల ఆలోచన. భార్య రతీదేవిని తీసుకుని మన్మధుడు శివుడి తపస్సు జరుగుతున్న చోటుకు వెళ్లి వసంత ఋతువుని కల్పిస్తాడు. మన్మథ బాణాల్ని ప్రయోగిస్తాడు. శివుడి హృదయంలో పార్వతీదేవి పట్ల ఆకర్షణ కలుగుతుంది. తపస్సు భంగమైంది. తన ఏకాగ్రత చెదిరినందుకు శివునికి ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఎదురుగా ఉన్న వలపుల రాజు మన్మధుడు కనిపిస్తాడు. శివునికి కోపం వస్తుంది. సరిగ్గా అదే సమయంలో మరో బాణం విడిచిపెడతాడు మన్మధుడు. అది శివుని కోపానికి రాలిపోతుంది. ఏ మనోవికారము కలిగించలేకపోతుంది. మన్మధుడు కంపించిపోతాడు. ఆ సరికి దేవతలంతా వచ్చి మహాశివుణ్ణి ప్రార్థిస్తారు. శివుని త్రినేత్రాన్ని తెరుచుకొని అందులో ఉంచి అగ్ని ప్రవహిస్తుంది. దేవతలు ఏవైనా చెప్పేలోగానే ఆ అగ్ని కీలలకు మన్మధుడు కాలి బోడదవుతాడు. తర్వాత జరిగింది సుఖాంతమే. కాని శివుడి మూడో కంటికి మన్మధుడు భస్మవడం మాత్రం జరిగింది. 2. శివుడి త్రిశూల ఘాతానికి విహీనమైన సూర్య తేజస్సు. బ్రహ్మవైవర్త పురాణంలోని కథనమిదే. భక్తులకు వరాలివ్వడంలో శివుడు భోళాశంకరుడే. అలా తన భక్తులైన మాలి, సుమాలి అనే రాక్షసుల్ని సంహరించిన సూర్యునిపైకి తన త్రిశూలాన్ని విసురుతాడు. ఆయన ఆయుధం బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. సూర్యునికి కూడా ఆ త్రిశూల ధాటికి తీవ్రమైన గాయమవుతుంది. సూర్యుని తేజస్సు సన్నగిల్లుతుంది. సూర్యుని తండ్రి కశ్యపుడు ఇది చూసి రోధిస్తాడు. సూర్య గమనంలో ఆటంకం, తేజస్సు సన్నగిల్లడం జరిగితే ఈ లోకంలో ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దేవతలంతా హాహాకారాలు చేస్తారు. లోకమంతా చీకటి కాసాగిందే. దుఃఖం పట్టలేని కశ్యపుడు శివుణ్ణి శపిస్తాడు. తన కుమారుడి వక్షస్థలం చీలినట్టుగానే శివపుత్రుడి శిరస్సుని స్వయంగా శివుడే ఖండిస్తాడని శాపమిచ్చాడు. అది నిజం అయింది. శివుడు అల్పసంతోషి, అంతే శీఘ్రంగా కోపిస్తాడు. తనను లోనికి పోకుండా అడ్డుకున్న బాలకుడి శిరస్సుని స్వయంగా తన త్రిశూలంతో ఖండిస్తాడు శివుడు. కశ్యపుని శాపం ఇలా సిద్ధించింది. అయితే లోక కళ్యాణం జరిగింది. ఆ బాలుడు విఘ్నాధిపతి అయ్యాడు. ఇక్కడ ప్రస్తుత అంశం శివుని కోపం కనుక ఆ వృత్తాంతం వరకే చెప్పుకుందాం. 1. శివుని ఆగ్రహానికి గురైన యమధర్మరాజు. మృకండు మహర్షి, మరుద్వతి దంపతులు సంతానం కోరి శివుని గురించి తపస్సు చేస్తారు. ప్రత్యక్షమైన శివుడు 2 రకాల ఎంపికల్ని వారి ముందుంచుతాడు. బుద్ధిమంతుడు, ధర్మపరాయణుడు అయిన 16 ఏళ్ల ఆయుష్ కలిగిన బిడ్డ కావాలా, లేక చిరకాలం జీవించగలిగే దుష్టుడైన కుమారుడు కావాలా కోరుకోమని అంటాడు. తమకు ధర్మపరాయణుడే కావాలంటారు ఆ దంపతులు. అలా శివుడి వర ప్రభావంతో పుట్టినవాడే మార్కండేయుడు. ఎన్నో విద్యను నేర్చుకుంటాడు. బుద్ధి, వికాస, జ్ఞాన సంపన్నుడవుతాడు. 16వ ఏట ప్రవేశించినాక తన ఆయుష్ గురించి తెలుసుకుంటాడు. తల్లిదండ్రుల దుఃఖాన్ని అర్థం చేసుకుంటాడు. అప్పుడు శివలింగాన్ని అర్చిస్తూ ధ్యాన సమాధిలో ఉండిపోతాడు. 16వ ఏడు పూర్తయింది. మృత్యుదేవత అతన్ని తీసుకెళ్లడానికొచ్చింది. కాని వీడు కాలేదు. ఈసారి స్వయంగా యముడే వచ్చాడు. తన మృత్యుపాశాన్ని తీసి మార్కండేయుని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు.
మార్కండేయుడు లొంగలేదు, యముడు విడవలేదు. మార్కండేయుడు శివలింగాన్ని 2 చేతులతో హత్తుకుని గట్టిగా శివనామస్మరణ చేస్తూ కూర్చునుండిపోయాడు. యముని పాశం మార్కండేయుని చుట్టడానికి చేసిన ప్రయత్నంలో శివలింగాన్ని కూడా చుట్టుకుంది. మార్కండేయుని ఆర్తిని విన్న మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. యముని కర్తవ్యాన్ని మాని మార్కండేయుని విడిచిపెట్టమని చెప్తాడు. యముడు తాను తన విధిని నిర్వర్తిస్తున్నానంటాడు. మార్కండేయుని లాక్కుపోవడానికి సిద్ధపడతాడు. మార్కండేయుడు లింగానికి అతుక్కుపోయాడు కదా, అంటే శివలింగాన్ని కూడా లాక్కుపోవాలి మరి. శివుడు కోపంతో 3వ కంటిని తెరుస్తాడు. యముడు మరణిస్తాడు. లోకాలన్నీ గగ్గోలు పెడతాయి. ఇది విపరీతమని గ్రహించిన దేవతలంతా భూమి మీదకు దిగుతారు. యమధర్మరాజును తిరిగి బ్రతికించమని శివుడిని ప్రార్థించగా ఆయన తిరస్కరిస్తాడు. చివరికి మార్కండేయుడు ప్రార్థిస్తాడు. భక్తిని కోరిక మేరకు యముడిని తిరిగి బ్రతికిస్తాడు శివుడు. క్రోధంతో యముణ్ణి చంపిన మహాశివుడు మార్కండేయుని ప్రార్థనతో శాంతించి యముణ్ణి జీవింపజేస్తాడు. శివుడి క్రోధానికి బలైన 3 ప్రముఖులైన దేవతల వృత్తాంతాలివే. తరతమ భేదం చూపని శివుడు భక్తుడు ఎలాంటి వాడన్నది చూడక భక్తి తీవ్రతకే ప్రాధాన్యమిస్తాడు. అందుకు అవసరమైతే తానే వారి తరఫున నిలబడతాడు. తన పట్ల శ్రద్ధ ఉన్న వారిని కనికరించడం శివుడి ధ్యేయం. అందులో భక్తుల మీద ప్రేమ, విభక్తుల మీద కోపం పొడసూపుతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.